జహీరాబాద్ దగ్గర నాగిరెడ్డిపల్లి విలేజ్ నుంచి వచ్చాము. 10 ఇయర్స్ నుంచి పిల్లలు కాలేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే 3 టైమ్స్ ఏమో వచ్చినాము. ఎక్కడి నుండి వచ్చావమ్మా? నాగిరెడ్డిపల్లి, జహీరాబాద్. జహీరాబాద్. ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? 10 ఇయర్స్ నుంచి మేడం. 10 ఇయర్స్ పిల్లలు లేరు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో వచ్చాం 3 టైమ్స్. లాస్ట్ ఇయర్. ఏం జరిగింది? జనవరి, ఫిబ్రవరి, మార్చి పోయిన సంవత్సరం వచ్చావు. పిల్లలు లేని వారు నిల్చోండి అని డాడీ అన్నారు. నిల్చున్నాము. అప్పుడు పడిపోయిన తర్వాత మార్చ్లో పడిపోయాను. అప్పుడే ఇక కన్ఫర్మ్ అయిపోయింది. అదే మంత్లో కన్ఫర్మ్ అయిపోయింది. నేను అసలు నమ్మేదాన్నే కాదు. నా హస్బెండ్ నమ్ముతాడు, నేను నమ్మను. ఇక విడిపోవాలనుకున్నాం, కావట్లేదని విడిపోదామని కూడా అనుకున్నారు. మా ఆయన అన్నారు, నా 6 మంత్స్ నా వెంటరా, వచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు అంటే ఇక్కడికి వచ్చినాం. 6 మంత్స్ ఛాలెంజ్ కట్టుకొని వచ్చినాం ఇక్కడికి. ఛాలెంజ్లో 3 నెలల లోపే మాకు ఇచ్చేసిండు దేవుడు. ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఎవరిచ్చారు నీకు బిడ్డని? యేసయ్య ఇచ్చిండు. అది 10 సంవత్సరాల తర్వాత నీ చేతిలో బిడ్డ ఉండడానికి కారణం ఎవరు? యేసయ్య. మళ్ళీ జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా భయపెట్టించారు. ఇస్తే డాడీ నాకు ఇచ్చినావు మళ్ళీ ఇట్లా టెన్షన్ పెడుతున్నావు అని ఏడుస్తే డాడీ కళలోకి వచ్చి నేను మాట ఇచ్చిన తర్వాత తప్పని బెట అని అన్నాడు. అప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి ఖచ్చితంగా అని అన్నాడు కళలో. దేవుడే మాట్లాడండి అట్లా వచ్చి. అయితే అప్పటికే మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసి. నార్మల్ రిపోర్ట్. నువ్వు చక్కటి కుమార్తె వచ్చావు. 10 సంవత్సరాలు. అవును. 10 ఇయర్స్. అవును మమ్మీ. 2 చేతులు పైకైతే బిగ్గరగా చప్పట్లు కొట్టండి. 10 సంవత్సరాలట. 3 నెలలు కంటిన్యూగా బిడ్డ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడికి వచ్చిందట. కింద పడ్డదట. మీకు చెప్తుంది కదా, పడిపోయింది. దేవుడు లేపాడు, అద్భుతం చేశాడు. ఈరోజు మళ్ళీ మార్చికి, ఏప్రిల్ కల్లా ఎవరిని ఎత్తుకొని వచ్చిందండి? బాబా పాప? బాబు. చూపి అందరికి కుమారుణ్ణి ఇచ్చాడంటండి దేవుడు. చాలా అద్భుతం చేశాడమ్మా. మా జీవితంలో అయితే మా పట్ల నిజంగా అసలు ఈ గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. దేవునికే ఘనతమేమో ప్రభావం తెలియజేస్తున్నాడు. నీ భార్య నమ్మటానికి దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. గర్భం తెరిచి 10 సంవత్సరాల కన్నీరంతా దుడిచాడు. అవును. చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. చాలా మా గురించి కూడా మీరు చాలా ప్రార్థన చేస్తున్నారు. మేము లైవ్లో ఏకీభవిస్తాను మేడం. అమ్మా, మాకు అద్భుతం జరిగింది. చాలా మా కొరకే చాలా ప్రార్థించారు మీరు. మీకు ధన్యవాదాలు. దేవునికి నమ్మకంగా ఉండాలి. మరలా మీకు ఇంకొక బాబును దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఏం చేస్తావు నాన్న నువ్వు? మేము వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేస్తారు. ఎక్కడ ఉంటారు? జహీరాబాద్? అవును, నాగిరెడ్డిపల్లి విలేజ్. ఓకే. చర్చికి వెళ్తారు? అక్కడ లేదు ఇంకా? వెళ్తాం. నేనైతే వేరే ఎక్కడ వెళ్ళాను మేడం, చర్చికే వెళ్తాను నేను. ఓకే. దేవునికి మహిమ. చూసారండి, 10 సంవత్సరాల తర్వాత కొడుకుని ఎత్తుకుని ఆ కుటుంబం ఎంత సంతోషం. తన భార్య కూడా నిజమైన ప్రేమ కలిగిన దేవాతి దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇద్దరికి సమాధానం ఇచ్చి విడిపోవలసిన కుటుంబాన్ని దేవుడు కట్టి నిలబెట్టి తన్ను తాను మహింపరుచుకున్నాడు. ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్కి వచ్చిన వారు, దేవుని ఎరిగిన వారు తప్పకుండా దీవించబడతారనే ఒక సాక్షి రూపకంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఈ కుటుంబాన్ని నిలబెట్టి నేను చెప్తున్నా, రండి ప్రామిస్ ల్యాండ్కి. సండేస్ ఎంతమంది వచ్చినా ప్రభు ఆరాధనలో మిమ్మల్ని ముట్టుతాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. రక్షణ కార్యం చేస్తాడు. ఆమె హృదయంలో నోటితో ఒప్పుకుందండి ఇప్పుడు యేసు రక్షకుడు దేవుడని. ఆ కార్యం ఆమె హృదయాన్నే మార్చేసింది. కాబట్టి ప్రభువుని నమ్మండి, దేవుని దగ్గర రండి. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆ చిన్న బిడ్డని దేవుడు కాపాడి ఆశీర్వదించును గాక. వీరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.
రోజులు కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్. థర్డ్ ఫ్రైడే, సాటర్డే, సండే బ్యాప్టిజాలు, 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో. బెల్లంపల్లిలో 2 ప్రామిస్ ల్యాండ్ 3వ ఆరాధనలో 7 రోజుల్లో 3వ ఆరాధనలో 3వ రోజు ఈవినింగ్ ఆయిల్ ఎనర్టింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. 19-21 3 దినాల సభలకి, ఈ 7 దినాల ప్రేయర్స్కి ప్రామిస్ ల్యాండ్కి రండి. ప్రార్థనలో పాలు పొందుటకు, దేవుని కార్యాలు చూచుటకు, దేవుని యొక్క విడుదల పొందుటకు సిద్ధపడండి.